APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన టైం వస్తుంది, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి, ఈ రోజు ఇది కాదురా నీకు ఒక రోజు టైం వస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే మన టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటే మనకంటూ ఒక రోజు టైం వస్తుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ దనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. స్వామి శరణమయ్యప్ప. సో మన టైం వస్తుంది. పూరి జగన్నాథ్ గారిది కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నీకంటూ ఒక టైం వస్తుంది, నీ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ఎక్కడానికి అక్కడ నిలబడి ఉండాలి అని చెప్పేసి. అలా మన టైం వస్తుంది అని చెప్పేసి మనం ఓకే ఈరోజు నాది కాదు నా టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండడం కరెక్ట్ అంటారా? ఎక్కడ లేని టాపిక్లోనే మనకే గుర్తుకొస్తుంది కదా. కానీ యాక్చువల్గా చాలా సన్నివేశాలు అనిపిస్తుంది మనకి, నా టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నీ టైం నీకు రావడం అంటే ఏంటి అని నువ్వు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, లైఫ్లో చాలామందికి ఓకే ఈరోజు టైం వచ్చి నీకు డోర్ కొట్టి నీ ఆపర్చునిటీ నీ ముందుకు వస్తే ఆర్ యూ రెడీ, నేను ఇప్పుడే వస్తానంటే వెళ్ళిపోతుంది. ఓకే, యూ షుడ్ బి, అప్పుడే నీ టైం వస్తుంది. సమయం ఎప్పుడూ కూడా ఎవరైతే ప్రిపేర్డ్ ఉంటారో వాళ్ళ కోసం వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సమయం మనకి లేదు అని అనుకుంటున్నాడంటే వాడు రెడీ లేడు. ఆల్వేస్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ యువర్ టైం, నీకు రెడీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనము ఆ సిచ్యువేషన్ని దాటడానికి టైం అనేది వాడుకుంటాం, కానీ నిజానికి సమయం ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఓకే, నెంబర్ 1. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ సమయాన్ని మీ దాకా తెప్పించుకోవాలి అనుకుంటే మీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నేను అన్నట్టు ప్రిపేర్డ్నెస్, దాంతోపాటు స్కిల్ సెట్. నిజంగా ఆ సందర్భంలో నేను దానికి రెడీగా ఉన్నాను. ఆ స్కిల్ సెట్లో 4-5 మేజర్ ఆస్పెక్ట్స్. అందులో ఫస్ట్ పీపుల్ స్కిల్. ఒక మనిషితో మనం ఎలా బిహేవ్ చేయాలి అనే పీపుల్ స్కిల్ చాలామందికి తెలియదు. ఓకే, అందుకని పీపుల్ స్కిల్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ సమయం వాడికి వస్తుంది. ఓకే, పీపుల్ స్కిల్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇది చాలామందికి తెలిసినా ఆ టైంలో అప్లై చేయలేరు. ఓకే, నెక్స్ట్ టోనింగ్ స్కిల్ అంటారు. టోనింగ్ అంటే ఎవరి మీద కోపం, ఓకే, కోపానికి ఒక స్కిల్ ఉంటుంది. ఓకే, దాన్ని కూడా అథారిటేటివ్గా చెప్పే స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అరవడం వేరు, దాన్ని అథారిటేటివ్గా చెప్పడం వేరు. ఓకే, అలాగే మనం ఎవరైనా ప్లీజింగ్గా అడగాలనుకుంటే ఏంట్రా అన్నది ఒకలా స్కిల్, ఏంట్రా అనేది ఒకలాగా ఉంటుంది. సో టోన్ బట్టి కూడా మన టైం మనకు చాలా చాలా కలిసి వస్తుంది అంటారు. దిస్ హెస్ బీన్ రీసెర్చ్డ్ అ లాట్. మన మాట తీరుని బట్టి మన సమయం ఎంత మన అండర్ ఇన్ఛార్జ్లో ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎవరైతే దురుసుగా మాట్లాడతారో, ఆ సిచ్యువేషన్కి సెన్స్లెస్గా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళు దే విల్ నెవర్ గెట్ దేర్ యాక్చువల్ టైం అంటారు. ఓకే, సో అది ఒకటి. దీంతోపాటు పీపుల్ స్కిల్, టైం, టోన్ స్కిల్, దాంతోపాటు ఫైనాన్షియల్ స్కిల్. ఫైనాన్షియల్ నాట్ ఓన్లీ డబ్బు, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎలా ఎప్పుడు వాడుకోవాలి అనేది తెలియని వాడికి ఇప్పుడు దే విల్ నెవర్ అండర్స్టాండ్. నేను చూశాను, మంచి వాళ్ళని చూస్తే ఫిజిక్ చాలా బాగుంటుంది, కాస్త ఎక్సర్సైజ్ చేసి మసిల్ని టోన్ చేసుకోరు, అలా వదిలేస్తారు. కొంతమందికి హెల్త్ చాలా బాగుంటుంది, వాళ్ళు హెల్త్ సైడ్ అసలు ఫోకస్ చేయరు, అది మొత్తం పాడైపోయాక అయ్యో అప్పుడే చేసుంటే బాగుండే అంటారు. సో పీపుల్ జస్ట్ డోంట్ నో దిస్, దట్ నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా వాడకపోతే నీకు ఎంత ఇచ్చి ఏం లాభం, నీకు సమయం వచ్చి ఏం లాభం. నాకు చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చూసాను, అరే ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసి ఆ లేని దాన్ని పట్టుకున్నావే. రిసోర్స్ని వాడుకోవడం చేత కానీ చాలామంది ఉన్నారు. నేను చూసాను ఒక కపుల్ని, చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో అదేదో దాంట్లో ఇంకొక నాకు సార్ నా ఫీల్డ్లో అది గనక నాకు ఉంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పి వైఫ్ అక్కడెక్కడో, హస్బెండ్ అక్కడెక్కడో, ఇద్దరు ఫోన్లు చేసి గొడవలు పడుతుంటారు. నువ్వు అంత దూరం వెళ్ళిపోయావు, నీ రిసోర్స్ని నువ్వు వాడుకోవట్లే. దట్ ఆ ఒక్కటి నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నా, ఇక్కడ ఏదైనా నువ్వు ఆన్లైన్లో చేసుకోగలిగినా, మీరు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది లైఫ్. యువర్ రిసోర్సెస్ని నువ్వు రాంగ్ వేలో వాడడం వల్ల మిస్కమ్యూనికేషన్ అండ్ టైం, నాకు గనక టైం వస్తే సార్, నేను కలిసి ఉంటే సార్ అని మాట్లాడతారు. సో ఇది ఒక ఆస్పెక్ట్. మనము చూసుకోవాల్సింది మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని నేను కరెక్ట్గా వాడుకుంటున్నానా లేదా. అండ్ నేను భగవంతుడి క్రియేషన్లో నేను చెప్తున్నాను,
అందరికీ అన్ని రకాల జీవ జంతు చర అచర రాసులకి ఒక టాలెంట్ ఇచ్చి తీరతాడు దేవుడు. ఏదో ఒకటైతే మ్యాండేట్. రిసోర్స్ ఇస్తాడు. దాన్ని నువ్వు టాలెంట్గా మార్చుకుంటావా లేదా నీ ఇష్టం. రిసోర్స్ ఇస్తాడు. ఒక కప్ప ఇలా కూర్చుని ఉంటే అంత దూరం వెళుతున్న బీని పట్టుకోవడానికి 4 ఇచ్చాడు. ఓకే, ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన రిసోర్సెస్ని మాత్రం మనం వాడుకోకూడదు. మనమేమో ఆలోచించాము వాటి గురించి. బట్ నాకు అది అయితే బాగుండు, ఇదైతే బాగుండు అనుకుంటాం. అలాంటి వాళ్ళే టైం చెప్తారు. నాకు ఈ టైం అనే వాళ్ళని చూస్తే నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. టైం రావాలి బాస్ దేనికైనా అంటాడు. ఒక ఆయన ఉంటాడు, చాలా చాలా నోన్ పర్సన్. ఆయన అన్నిటికీ టైం అంటాడు. మన సమయం టైం వచ్చినప్పుడు చెప్తాను బాస్ అంటాడు. ఒరే, నీ టైం ఎప్పటికీ నువ్వు అలా అనుకున్నప్పుడు రాదు. నువ్వు రెడీగా ఉన్నావా, టైం రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, అన్నిటికీ టైమే. ఎవరన్నా గొప్పవాళ్ళు అయితే టైం బాగుంది అయ్యాడు. ఎందుకు? ద 4th వన్, దట్ ఈస్ ఎంకరేజింగ్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ కష్టపడే గుణాన్ని అసలు అర్థం చేసుకునేవాడు వారు ఇష్టపడని వాడికి టైం రాదు ఎప్పటికీ. ఎవరైనా బాగుపడి సచిన్ టెండూల్కర్ బాగా వాడికి ఆపర్చునిటీస్ వచ్చాయి సార్ అప్పుడు అని మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయాను. ఊరిని అందరికీ టైమే, వాడికి టైం కలిసి వచ్చింది కాబట్టి నేను ఇలా ఉన్నా. వాడి టైం నీ టైం నువ్వు తయారు చేసుకో, చెక్కుకో నీకు కావాల్సినప్పుడు. కొంత టఫ్ సమయం ఉంటుంది, జస్ట్ టు టెస్ట్ యూ దట్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్. గోల్డ్ ఆర్నమెంట్గా మారాలి అంటే ఫైర్ పడాల్సిందే. అలాగా ఒక గుర్రం మంచిగా పరిగెట్టాలంటే 2 దెబ్బలు పడాలి అన్నట్టు యూ హ్యావ్ టు టేక్ ఇట్ దట్ వే. అది నిజమా కాదా అన్నది సెకండరీ అయితే తప్పదు. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్. తప్పదంటే తప్పదు. సో నేనేం చెప్తున్నాను, సమయం అనే ఒక స్కిల్ని మేనేజ్ చేసుకోవడం కూడా రావాలి. ఓకే, ఇది సెకండ్ ఆస్పెక్ట్లో. థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇవన్నీ మనం ఒక పక్కన పెడితే, ఒక మనిషి సమయం కోసం చూడడం ఒక సమయం కోసం ఎదురు చూడడం అనేది ఎంత ఫూలిష్నెస్ అంటే, ఒక ఇల్యూజన్ చెప్తాను, దాన్ని బాగా ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. నేను నా దగ్గర ఒక పెన్ ఉంటే అది ఇచ్చి నిన్నటికి వెళ్ళి ఇచ్చేసిరా అన్నాను అనుకోండి, వెళ్ళగలమా? వెళ్ళలేము. పెన్ ఇచ్చి రేపటికి వెళ్ళండి అంటే వెళ్ళగలమా? పెన్ను రేపటికి ఇచ్చేసిరా నాకు అంటే వెళ్ళలేము. ఓకే, పోనీ జస్ట్ ఒక్క నిమిషం ముందుకు వెళ్దామా? ఇప్పుడు నేను మాట్లాడాం కదా, దాన్ని ముందుకు వెళ్దామా? వెళ్ళలేము. నెక్స్ట్ వెళ్దామా? వెళ్ళలేము. అంటే సమయము ఇందాక నెక్స్ట్, పాస్ట్, ఫ్యూచర్ అని డివైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఉన్నది ఆ పాస్ట్ని ఆలోచిస్తున్నది కూడా ప్రజెంట్లోనే, ఫ్యూచర్ని ఆలోచిస్తున్నది కూడా ప్రజెంట్లోనే. మనకి నిజముగా ఉన్నది సమయం ఒక్కటే. సమయానికి పాస్ట్ ఫ్యూచర్ ఉండదు. టైమ్ ఈజ్ ఓన్లీ నౌ. ఓకే, ఇప్పుడే. ఇది బాగా అర్థం కాదు ఒక నిమిషంలో, బట్ అది ఆలోచించాలి. మొన్నటి గురించి మొన్న అయ్యింది కదా, మరి మొన్న అయ్యిందని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. ఓకే, దట్ ఈస్ జస్ట్ ఎ పిక్చర్. జస్ట్ ఎ పిక్చర్. యుగ యుగాలుగా తపస్సు చేసే వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నది ఒక్కటే పాయింట్, దట్ సమయము ఈ క్షణము నాకున్నది. నా మైండ్ ఎలా ఇల్యూజన్ తయారు చేస్తుందంటే, అప్పుడెప్పుడో పాస్ట్, ఇప్పుడెప్పుడో ఫ్యూచర్ ఉంది 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 అని తిప్పుతోంది. ఈ రెండిటి నుంచి బయటపడ్డవాడు కాలాతీతుడై సమయముని తన కంట్రోల్లోకి తీసుకుని సమయాధిపతి అవుతాడు. ఓకే, మళ్ళొక్క మాట చెప్తానన్నమాట, బికాస్ ఇది ప్రఫౌండ్ నిజం. ఈ క్షణము తప్ప ఇంకొక సమయం లేదు. నీకేదో సమయం వస్తుంది అని అనుకుంటున్నామంటే భ్రమలో బ్రతుకుతున్నాం. సమయము రాదు, సమయము పోదు, సమయం అనేదే లేదు. యువర్ మైండ్ విల్ క్రియేట్ దట్. ఇక్కడ కాజాగూడ హిల్ ఉందనుకో. ఇక్కడ దగ్గరలో మనకు ఒక పెద్ద హిల్ లాంటిది ఉంది. దానికి సమయంతో పనేంటి కదా? ఒక అతను బెడ్ మీద కోమాలో పడుకున్నాడు. మనకి సమయంతో పనేంటి? మనకి సమయం ఓన్లీ మైండ్ అనేది క్రియేట్ చేస్తున్నదే సమయం. నీ మైండే పాస్ట్ అని ఫ్యూచర్ అని డివైడ్ చేస్తూ నీకు పిక్చర్ చూపిస్తూ తిప్పుతోంది. ఓకే, అదొక ఇల్యూషన్ అంతే. ఆ ఇల్యూషన్ కూడా ఇప్పుడే జరుగుతోంది. ఇది పట్టుకోండి గట్టిగా. ఆ ఇల్యూషన్ కూడా ఇప్పుడే. ఎవరైనా సరే ఈరోజు
నాకు సమయం బాగాలేదు, నా టైం బాగాలేదు, నాకు అంతా ఇదే జరుగుతుంది సార్. రీసెంట్గా ఒక లేడీ వచ్చారు నా దగ్గరికి, అమ్మ మీద చేతబడులు చేస్తున్నారు. తర్వాత నాకు అంతా పాస్ట్లో మా చిన్నప్పుడు మా నాన్న కొట్టేవాడు, నేను పారిపోయాను, అక్కడెక్కడో గుడిలో ఉన్నాను, ఆ గుడి నుంచి ఒక శక్తి బయటకు లాక్కొచ్చి సమ్ స్టోరీ చెప్పింది. నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నా పాయింట్ ఇస్ అదంతా జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఓకే 10 years టైమ్, 10 years నేను బాధపడ్డాను సార్ అంది. ఓకే నేను యాక్చువల్గా చెప్తున్నది 10 years బాధపడలే, 10 years ఆ ఒక్కొక్క క్షణమే బాధపడ్డాం. ఆ క్షణము కూడా మనము మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రూమ్ సపోజ్ కిచెన్ అనుకుందాం. ఈ రూమ్ కిచెన్ ఎప్పుడైందంటే నేను ఇలా వాల్స్ కట్టి అక్కడ డోర్ పెట్టాను కాబట్టి కిచెన్ అయింది. ఈ వాల్ డోర్స్ అన్ని తీస్తాను అనుకో, అంతా స్పేసే. అంతా స్పేస్ని మనము వాల్ కట్టి డివైడ్ చేసినట్టు అంతా టైంని పాస్ట్ ఫ్యూచర్ అనే వాల్ కట్టి డివైడ్ చేసాం. ఓకే బట్ ఉన్నాయి కదా, పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడుంది చూపించు, చూపించ ఒకసారి వెళ్ళు. వెళ్ళలేము, కానీ గతం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడుంది? గతము కూడా ఇప్పుడే నీకు ఆలోచనలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్. కానీ ఎవరైనా స్పిరిచువల్ సాధనలో ఉంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది సమయం ఓకే అనేది. నీకు ఇప్పుడు జరుగుతున్న పిక్చర్ తీసుకుంటే నెక్స్ట్ మూమెంట్కి ఆ పిక్చర్, నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ అన్నావు అనుకో, అది నాకు ఒక పిక్చర్గా నెక్స్ట్ మూమెంట్కి షిఫ్ట్ అయింది. ఓకే ఫోటో, నా మైండ్ స్టోర్ చేసుకుని ఒక ఫోటో అంతే. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ సమయం తిరిగి రాదు అని చెప్పేసి ఒక కోట్ చెప్తారు. ఈ సమయం తిరిగి రాదు అంటే ఈ సమయం అయితే ఉంది కదా, సమయమే లేదు కదా. సో సమయాన్ని మళ్ళీ తిరిగి రావడము వెళ్ళడము ఉండదు, జస్ట్ దట్ స్పాట్. ఈ క్షణము, ఈ డాట్ అనేది నువ్వు అది ఇలా వెళుతున్నట్టుగా అనుకుంటాం మనం. ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంది. కళ్ళు తిరిగితే జుమ్ అని మళ్ళీ చెప్తా. ఈ సమయము ఎక్కడికి వెళ్తున్నట్టుగా, నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అంటే టైం అయిపోతుంది, టైం అయిపోతుందని. టైం ఎప్పుడైపోతుంది? మెజరబుల్గా. సపోజ్ నేను అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేయకముందు గడ్డం లేదు, గడ్డం పెరిగింది కాబట్టి ఒక 20 రోజులు అయిందేమో అనుకున్నాం. ఆర్ సూర్యుడు అలా వెళ్ళాడు కాబట్టి ఒక రోజు అయింది అనుకుంటున్నాం. సో మనము దేనినో మెజర్ చేసి అందాజగా టైం అనేది పెట్టుకున్నాం. ఓకే దేనినో మెజర్ చేసుకుని ఒక పరివర్తనని, ద చేంజ్ని ఒక సమయానికి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మనం సడన్గా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఏదో ప్లేస్లో పడేసాడు అనుకో, ఆ ప్లేస్లో ఉన్న గుర్తుల్ని బట్టి ప్లేస్ మారాము అని తెలుస్తుంది. ఆకాశం అదే, భూమి అదే, అక్కడ ఉన్నది, బట్ ప్లేస్ని బట్టి మనం మార్క్ చేసుకున్నాం. అలాగే సమయం కూడా, ఆ రోజు నా పెళ్లి ఫంక్షన్లో, ఆ రోజు మా ఆయన దగ్గర అని ఫోటోలు తీసుకుని మన మైండ్లో పెట్టుకున్నాం. మెమరీస్ అంతే. ఆ మెమరీ కూడా మైండ్ చేసే మాయలో ఈ క్షణమే వస్తుంది. అప్పుడు జరిగింది సార్ అన్నాడు. ఏది వెళ్ళొక్కసారి అక్కడికి అంటాను, వెళ్ళలేరు. సమయం అనేది వెళ్ళిపోయింది అని అనుకుంటాం. సమయం ఇప్పుడే ఉంది, ఇది తప్ప ఇంకొక సమయం నీకు చూపించలేవు, లేదు. ఓకే అందుకే ఎవరైనా టైం రావాలి అంటే, నువ్వు రేపు సరే రేపటికి టైం రావాలి అనుకుందాం. ఓకే, రేపటికి టైం, రేపు నీకు ఫంక్షన్ ఉంది, రేపటికి టైం రావాలంటే ఈరోజు నీ ఫంక్షన్ కోసం ప్రిపేర్ చేయకపోతే రేపు ఫంక్షన్ అవుతుందా? అవును. బస్. సో పాయింట్ ఇస్, నువ్వు రేపు ఏం జరగాలన్నా, నీ సమయం ఏది రావాలన్నా, ఈ క్షణం మాత్రమే నువ్వు ఆ సమయం కోసం తయారు కాగలవు. ఇది ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్. చాలామంది ఇక్కడ రాగానే, అంటే మాతో వితండం చేయడానికి చాలామంది వస్తారు, ఊరికే ఏదో ఆర్గ్యూ చేయడానికి. మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవద్దా, మరి ఈ క్షణమే ఉంది కదా అని పిచ్చిలాజికల్ చెప్తారు. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను వాళ్ళకి, స్పిరిచువల్గా నీకు ఈ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈజీగా బ్రతుకుతావు. అప్పుడు క్లాక్ పనిచేయనవసరం, క్లాక్ విసిరేయడాలు, క్యాలెండర్లు చింపేయడాలు కాదు పాయింట్. నీ ఈ లోకములో బ్రతకడానికి మనకంటూ ఒక అండర్స్టాండింగ్ రావడానికి కొన్ని మెజర్స్ పెట్టుకున్నాం. ఆ మెజర్స్నే నిజమని అనుకుని నమ్మకు. ఎప్పుడైనా సమయం బాగాలేదనుకో, ఎప్పుడైనా నీకు అనుకున్న సిచ్యువేషన్ జరగలేదనుకో, ఆ సిచ్యువేషన్కి నేను ఈ క్షణంలో ఏం చేయగలనో దాన్ని బట్టి నా సమయం నాకు వస్తుంది అనేది పాయింట్. కొంతమంది ఈ మంత్ మొత్తం నాకు బాగోదు,
సో ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం కూడా ఈ మంత్ అంతా నేను ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటాను, ఎందుకంటే నా టైం బాగోదు ఈ మంత్లో, ఈ మంత్ బాగోదు అంతే. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఈస్ అన్నెసెసరీ వాటికి వాడుకుంటారు. నేను చెప్తున్నా వాడి టైం బాగాలేదు బాస్ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నెసరిగా దాన్ని నిజమని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు టైం బాగాలేదు, బాగాలేకపోవడం అంటే ఏంటి అని ఎప్పుడు ఆలోచించరు. బాగాలేకపోవడం అంటే ఏంటి, నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, ఆ ప్రాజెక్ట్ అవ్వలేదండి, ఏం చేయొచ్చు, దాని గురించి నేను మళ్ళీ ఒకసారి వర్కప్ చేసుకుని ఎక్కడ మిస్ అయ్యానో చూసుకుని మళ్ళీ పని చేసుకోవచ్చు. అంతేగా దీనిలో నువ్వు టైం బాగాలేదు అని బాధపడడానికి కాంపోనెంట్ ఏంటి, ఎవ్వరు ఆలోచించరు. 99% మేబీ కొంతమంది మేధావులు ఉంటారు, బట్ కొంతమంది అసలు ఆలోచించరు ఈ పాయింట్. అంటే ఓకే, ఇప్పుడు నేను కూర్చొని బాధపడ్డా, ఈ క్షణం మిస్ అయిపోతుంది కదా, ఈ క్షణమే నాకు ఉంది కదా, ఇదే నా టైం కదా, ఇంకొక టైం రాలేదు కదా, ఇది వెళ్ళకపోతే ఇప్పుడున్నది ఏం చేస్తున్నాను, ఓకే, ఈ నిమిషం మాత్రమే మనకుంది, ఈ నిమిషము కూడా మనం మార్క్ చేసుకున్నది మనకుంది. ఓకే, ఇట్స్ బి వెరీ వెరీ లోపల నుంచి నేను అంటున్నాను కదా, ఇక్కడ పాజ్ చేసేసుకుని అట్లా కూర్చొని ఆలోచించాలి. ఏంటి ఏమన్నాడు, టైం లేదా, టైం నాకు కనిపిస్తుంది, నా వాచ్ తిరుగుతోంది, అది సమ్ చేంజ్కి మార్కింగ్ పెట్టుకున్నాం మనం. ఓకే, సూర్యుడు వెళుతున్నాడు కాబట్టి, సూర్యుడు కూడా వెళ్ళట్లేదు, భూమి తిరుగుతోంది కాబట్టి మనకు అలా సూర్య భగవానుడు వెళ్ళిపోతున్నట్టు లేకపోతే చంద్రుడు వస్తున్నట్టు మనకి ఇల్యూజన్ వస్తోంది కాబట్టి మనం సమయాన్ని మార్క్ పెట్టుకున్నాం అంతే. ఇట్స్ జస్ట్ బుక్ మార్క్, ఇట్స్ జస్ట్ ఎ వాల్ వీ క్రియేటెడ్. మన ఇల్లు తీసుకుని ఒక 300 గజాల ప్లాట్ తీసుకుని అందులో మనమే ఒక రూమ్ కట్టి, ఇది ఫ్రంట్ రూమ్, ఇది కిచెన్ రూమ్, ఇది బెడ్, అన్ని వాల్స్ ఇలా తీసేసాం అనుకోండి, ఇట్స్ అన్ ఇల్యూజన్. అంత సమయం అనేది అట్లాంటి ఎంటీ స్పేస్, ఇట్స్ అన్ అదర్ డైమెన్షన్. అందుకే చెప్తున్నారు ఇప్పుడు 4th డైమెన్షన్ గాను. ఎందుకు చెప్తున్నారంటే సమయం, నువ్వు వెళ్ళలేవు కదా ముందుకి. పోనీ ఒక నిమిషం పరిగెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వద్దామంటే వెళ్ళలేము. పోనీ ఒకసారి పాస్ట్కి వెళ్ళి అది మారుద్దామంటే వెళ్ళలేము. సమయం అనేది ఈ క్షణం ఉన్నట్టు నీకు నో ప్రూఫ్. సో సమయం, వీఆర్ ఆల్, అందుకే మనకి అసలు ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు, సమయము కానీ కాలాతీతుడని కానీ, భగవంతుడు ఎవరైతే సృష్టికి ముందు తర్వాత ఉంటారో కాలాతీతుడు, కాలము అధీనంలో పడనివాడు భగవంతుడు. సో మనం ఎప్పుడైనా మన 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 సిస్టమ్స్ అన్నీ కూడా, మన మెథడాలజీస్లో ఎప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వే భగవంతుడి తత్వమసి. తెలుసుకోవాల్సింది ఒక్కటే, కాలాతీతుడం అవ్వడం. కాలము నన్ను పరిగెట్టించదు అనేది తెలుసుకున్నవాడు టక్కుమని ఇట్లా, అప్పటిదాకా క్యాటర్పిల్లర్లా ఉన్నవాడు బటర్ఫ్లై అయినట్టు, అప్పటిదాకా ఒక సెన్స్లో ఉన్నవాడు టక్కుమని మారిపోతాడు. సో వాట్ యు హ్యావ్ స్టార్టెడ్, నువ్వు అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ ప్రొఫౌండ్. అందరూ ఈ సమయం అనే ఇల్యూజన్ నుంచి ఒక్క క్షణమైన ఆలోచించాలి. ఏంటంటే టైం లేదా, మరి ఇప్పుడున్నది లేదురా, ఇప్పుడు ఒకటే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుగా నీకు ఒక ఇల్యూజన్ వస్తుంది. ఓకే, దానికి నువ్వు పాస్ట్ ఫ్యూచర్ అని పరిగెడుతున్నావు, నీ మైండ్ క్యాల్కులేట్ చేసుకుంటుంది అంతే. ఓకే, ఇక్కడ ఒక మైల్ రాయి, అక్కడ ఒక మైల్ రాయి ఉంది, నువ్వు కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు, అక్కడ మైల్ రాయి అంటే నువ్వు జర్నీ చేయలేవు. అందుకని పాస్ట్లోకి వెళ్ళకు, ఫ్యూచర్లోకి వెళ్ళకు, నీ టైం వచ్చినప్పుడు అని ఫీల్ అవ్వకు. యూ బీ ఆన్ యువర్ డ్యూటీ రైట్ నౌ. ఈ క్షణము నేనేం చేయగలను, అంతవరకే మన పని. నీ పన్ను చేసుకుంటే వెళ్ళు, ఆ టైం అదే వస్తుంది. అబ్సల్యూట్లీ. టైం అనేది నువ్వు తయారు చేసుకోవాలి. నీకు ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈ క్షణమే పనిచేయాలి. నీకు పాస్ట్ బాగాలేదు అంటే ఈ క్షణంలో నువ్వు మార్చుకుని ఫ్యూచర్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఇది మళ్ళీ చెప్తున్నాను, మా గురువు గారు మాకు చెప్పిన మాట చెప్తున్నాను. యూ కెనాట్ చేంజ్ ద పాస్ట్, బట్ యూ కెన్ స్పాయిల్ ఎ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ బై వరీయింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ మార్చలేవు, ఫ్యూచర్ అనే బంగారు ఫ్యూచర్ని నువ్వు ఈ క్షణం వరి ఆలోచించి పాడు చేసుకుంటా. అందుకని ఈ క్షణం ఏం చేయగలం, ఏమి చెయ్యగలం అంతవరకే. ఈ క్షణమే, అందులో ఈ డాటే. నా దగ్గర పిల్లలు వస్తారు చదువుకుని, ఇంత సిలబస్ ఉంది సార్, 2 months ఉంది సార్ అన్నాడు. సరే, ఇంత సిలబస్ ఉంది, 2 months ఉంది అని ఒక 1 hour బాధపడు, కొన్ని ఒక 2 గంటలు ఎక్స్ట్రా పెరుగుతుందేమో చూద్దాం, పెరగదు. బాధపడ్డానుకో, ఒక ఫస్ట్ పేపర్ ఇలా లైన్ పెట్టుకో, ర్యాండమ్గా సర్ది లైన్ పెట్టుకో, ఫస్ట్ పేపర్ని స్టార్ట్ చేయి, ఎంత అయితే అంత.
నేను ఈ ఇయర్ నాకు పాస్ కాకపోతే అన్నాడు ఒక అబ్బాయి. నెక్స్ట్ ఇయర్ రాయి అన్న. ఇంతే, వాడు సెంటెన్స్ ఫినిష్ కూడా కాలేదు. ఏం కాదు నాన్న, నువ్వు అలా టెన్షన్ పడకు, నిజంగా చెప్తున్నాను నేను. చాలామంది పిల్లలు ఎప్పుడైతే సమయానికి అగేన్స్ట్గా పరిగెట్టాలని చూసావో, యు ఆర్ నాట్ కాలాతీత, యు ఆర్ బౌండ్ ఇన్ దట్ కాలం. అండ్ కాలం మైండ్ తిప్పి 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 స్ట్రెస్ పెట్టేస్తుంది. టార్గెట్ అని పెట్టగానే సమయం అనేది అడ్డొస్తుంది. అని మన దేవుళ్ళం కాదు కదా, ఉంటాయి ఇవన్నీ ఇంకా ఉంటాయి కాబట్టే బయటపడడానికి ఈ ప్రయత్నాలంతా. నేను చెప్తున్నా, దేవుళ్ళం కాము అని అనుకున్న రోజులు మనకు అర్థం కాదు. మనమే దేవుడు అనుకోవాలి ఇప్పుడు. మనమే దేవుడు కాదు, ఆర్ దేవుడి యొక్క పార్ట్. మనం ఒక పార్టికల్, మనం ఒక చిన్న డస్ట్. కాబట్టి అహం రానివ్వకుండా అహం బ్రహ్మాస్మి అనే దానిలోకి వెళ్ళచ్చు. ఓకే, సో నేను బ్రహ్మ యొక్క ఒక పార్ట్ కాబట్టి, ఈ సృష్టి మొత్తములో ఆయనే ఉన్నాడు కాబట్టి, నాలోనూ ఉంటాడు కాబట్టి, నాలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపానికి నేను అడ్డుపడను. ఇఫ్ దట్ ఈస్ ద ప్లాన్ ఇన్ దిస్ యూనివర్స్, లెట్ ఇట్ గో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ చాలా డౌట్లు వస్తాయి, బట్ ప్రొఫౌండ్ థింగ్. ఒక్కసారి జరిగాక నిజంగా మాకు లక్కీలు చిన్న ఏజ్లోనే చెప్పారు కాబట్టి, మేబీ ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా, టెన్షన్ అనిపించినా ఈ క్షణంలోకి వచ్చేయాలంతే. పాస్ట్ గురించి ఏం ఆలోచించి టెన్షన్ పడతాం, ఫ్యూచర్ గురించి ఏం వరీ అవుతాం, ఈ క్షణం ఏం చేయగలుగుతాం, ఆల్ యూ కెన్ డూ. అందుకని టైం రాదు, టైం పోదు, టైం అనేది లేదు, ఈ క్షణం మాత్రమే. అది కూడా మార్క్ మనం చేసుకున్నాం, టైంని లెక్కలేసుకుని. ఈ క్షణం మాత్రమే ఏం చేయగలవు, ఫుల్ కెపాసిటీతో, ఫుల్ ఫోకస్తో పనిచేయండి. థ్యాంక్ యూ.